ఇక్కడ పెట్టుకోవాలంటే లాయర్కి ఎక్కడ ఉందండి? బెదవాడి నుంచి పోవాలి, గుంటూరు నుంచి పోవాలి పాపం నిరంతరం. ఎట్లాగా అక్కడ వాళ్ళు ఉండాలంటే ఎట్లాగా? నువ్వు వాళ్ళకి 100 గజాల ప్లాట్లు ఇస్తే, లేకపోతే 150, 200 గజాల ప్లాట్లు ఇస్తే సాధ్యమవుతుంది. ప్రభుత్వం ఇమ్మంటారు నాయన, లేదా అది పాప మా రైతులకే ఇవ్వండి 100 గజాలు 200 గజాలు అనేది. ఎన్ని రోజులు ఏడిపించుకు తింటారు? అస్సలు కనీసం మనల్లాగా మనుషుల్లాగా ఆలోచించట్లేదు వీళ్ళు. ఏదో ఆకాశంలో చుడిపడ్డటువంటి వాళ్ళగా, లేకపోతే ఎలన్ మాస్క్లను ట్రంప్ లాగా ఆలోచిస్తున్నారు. భూమి మీద ఉండి ఆలోచిస్తే మనకు ఉపయోగం జరుగుతుంది, రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. కానీ ఒకటి సార్, ఫైనల్ గా అంటే ఇప్పుడు ఇది ఈ ఇయర్ అయిపోయింది అనుకోండి, 2026లో చట్టబద్ధత వచ్చేస్తుందా? ఈ మాటలు వచ్చేస్తుంది గ్యారెంటీ, అందులో డౌట్ చేస్తారు. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి అదినే తెలియదు. అదే అప్పుడు చెప్తారు ఇష్యూ కాదు, చట్టబద్ధత తేవడం పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవడో అడ్డుకునే వాళ్ళు లేడు అక్కడ. అయితే గీతో 10 నిమిషాలు చర్చ జరుగుద్దాం, కాంగ్రెస్ ఏమన్నా మాట్లాడితే, అంత మించి ఏముండదు. కాంగ్రెస్ కూడా ఏం మాట్లాడుతుంది అంతే. రైట్ చూద్దాం. దాదాపుగా ఒక క్లారిటీ అయితే